ఓకే. ఫ్లైఓవర్ ప్రజెంట్ ఇక్కడ నుండి బెంగళూరు రోడ్ కనెక్ట్ చేస్తున్నారు. ఓకే. అలాగే దాన్నే మళ్ళీ ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసింది ఇప్పుడు ఇదే రోడ్ని. ఇది ఇక్కడ ఎలా ఫ్లైఓవర్ వస్తుందో అదేవిధంగా బటర్ ఫ్లైఓవర్ బ్యాక్ సైడ్ కూడా ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది మనకి. అది మన దొండపల్లి విలేజ్ దగ్గర వస్తుంది ఫ్లైఓవర్ అనేది. అక్కడ నుండి మనకు 6 వే బెంగళూరు వరకు పడుతుంది. ఎగ్జిట్ నెంబర్ మనం 15కి వెళ్తున్నాము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. ఎగ్జిట్ నెంబర్ 16లో ఎంట్రీ అయ్యాము. శంషాబాద్ నుంచి మనం పెదగోల్కొండ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 15కి వెళ్ళి దాని నుంచి మన వెంచర్ రెయిన్బో సిటీకి ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్లో మన వెంచర్ అనేది కేశంపేట దగ్గర ఉంటుంది. అటు సైడ్ మొత్తం మనకు మైహోమ్ రామేశ్వరరావు దాదాపు 4000 ఎకరాలు తన గ్రీన్ సిటీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఇరువైపులా కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన మన ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. దాదాపు ఇప్పుడు నెక్స్ట్ హెచ్ఎండిఏ పరిధి కూడా మనకు ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రైస్లో మనకు మంచి లొకేషన్లో మన 14 lakhsలో ఓపెన్ ప్లాట్ అనేది 147 గజాల్లో రావడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్లో మంచి ప్రాజెక్టులు మనం కొనడం మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెయిన్బో సిటీని ఈ ప్రాజెక్ట్ పైన ఫోకస్ చేసి ఈ మంత్ ఎండ్ వరకు మనకు ఆఫర్ ఉంది కాబట్టి రెయిన్బో సిటీ ప్రాజెక్ట్కి మంచి ప్రిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అది ముచ్చాల ఫార్మా సిటీకిను షాద్నార్కి మధ్యలో ఉంటుంది. ఆ ప్రాజెక్టు దగ్గరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. దానికి దగ్గరలోనే మనకు జూ పార్క్ కావచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అనేది మీ ప్రాజెక్ట్ అవతల వస్తుందా యువతల వస్తుందండి? మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది ప్రాజెక్ట్ అవతల వస్తుంది. ఓకే. మనం రీజనల్ రింగ్ రోడ్ లోపలనే అవుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది. అలాగే మనకు కేశంపేట అనేది నెక్స్ట్ మున్సిపాలిటీ కాబోతుంది. ఇప్పుడు మండల్ ఉంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేము ఎన్ని సంవత్సరాలకి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం ఎగ్జాక్ట్గా 5 yearsలో మంచి రిటర్న్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఫార్మా సిటీ కూడా 19,333 ఎకరాల్లో ఆల్రెడీ మనకు దానికి ఆపోజిట్లోనే మనకు అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు. అలాగే మనకు డబుల్ సంబంధించిన విల్లాస్, డిండి రిసార్ట్, అలాగే 2,000 ఎకరాల ఫిలిం చాంబర్, 2,000 ఎకరాల ఫిలిం చాంబర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. అంతేకాకుండా మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి అటు మహేశ్వరం కూడా చాలా నియర్ బై ఉంటుంది. అలాగే దాంతోపాటు మనకు అక్కడ అమెజాన్ కూడా మనకు ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్ వాళ్ళు మనకు గ్రీన్ సిటీ 5,000 ఎకరాలు కూడా ప్లాన్ చేసి చెప్పారు కదా. ఓకే. అది కూడా మనకి అదే పెదగోల్కొండ నుంచి ఉంటుంది. పెదగోల్కొండ నుంచి వెళ్ళి మన కేశంపేట వరకు 100 feet రోడ్ మనకు శాంక్షన్ అయింది. ప్రజెంట్ మీరు చూడవచ్చు 60 feet రోడ్ అయితే ఇప్పుడు రెడీగా ఉంది. అంటే ఇప్పుడు దాని ఫ్రంట్ రోడ్డు ఇప్పుడు ఎంత ఉందండి? ఇప్పుడు 60 feet ఉంది. ఓకే. అలాగే మన కేశంపేటకు 3 బైపాస్ రోడ్లు మనం తీస్తున్నారు. ఒకటేమో షాద్నగర్ నుంచి వెళ్ళి ఒకటి 100 feet రోడ్ పడుతుంది. మనకు బాలనగర్ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్కు మనం కనెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు రోడ్డు. అది కూడా 100 feet రోడ్ మనకు శాంక్షన్ అయ్యి రెడీగా ఉంది. అలాగే పెద్దగోల్కొండ నుంచి వెళ్ళి అవుటర్ రోడ్ నుంచి వెళ్ళి కూడా కనెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్టు ఇప్పుడు 5,500 ఎకరాలు ఉంది కదా, దాంట్లో 2,000 ఎకరాలు నడుస్తుంది. దాన్ని మనకు దాంట్లో మళ్ళీ ఇంకా 3,500 ఎకరాలు ఎక్స్టెండ్ చేసి దానిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. అలాగే అడ్డాకుల దగ్గర మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి పెద్దగోల్కొండ నుంచి కూడా దానికి కూడా కనెక్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది మనకు. నెక్స్ట్ ఇప్పుడు చేస్తున్నారు దానికి కూడా. అందుకనే మన పెద్దగోల్కొండ నుంచి కూడా 100 feet రోడ్ మనం పడుతుంది. ఎందుకు అంటే ఆ ఏరియాలోనే డిండి రిసార్ట్, ఫిలిం చాంబర్స్ ఇవన్నీ ఆ ఏరియాలో పడుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా కనెక్ట్ చేసుకొని ప్లస్ ఆ రోడ్డు కూడా డెవలప్ చేయడానికి ఇప్పుడు మంచి అవకాశం. ఆ రోడ్డుతో పెట్టుకుంటే ఆ రోడ్డు మీద ఇప్పుడు మనకు అది కూడా మనకు సిటీ బస్సులో నడుస్తున్న ఏరియా కూడా మనం ఇక్కడ దిగుతున్నామండి. ఎగ్జిట్ నెంబర్ నుంచి అంటే ఇక్కడ దిగి మనం అట్లా వెళ్ళాలా? ఎగ్జిట్ 15 నుంచి మనం దిగి పెదగోల్కొండ నుంచి వెళ్తూ ఉంటాం. ఇక్కడ నుంచి 30 kilometers దూరంలోనే మనకు ఉంది. ఓకే. మనకు ఏరియా అనేది రెయిన్బో సిటీ
ప్రాజెక్ట్ అనేది మనకు ఎగ్జాక్ట్ 30 కిలోమీటర్స్. మన అఫ్జల్గంజ్ నుంచి కూడా మనం బస్ రూట్ ఉందండి. అఫ్జల్గంజ్ నుంచి కూడా 537 కానీ 532, 530 బస్సులు ఎక్కినా కూడా మనం డైరెక్ట్గా మనం వెంచర్లో దిగొచ్చు. అమన్గర్కి వెళ్ళే బస్సులు అవన్నీ. ఓకే. అలాగే షాద్నగర్ కూడా మనకు బస్సులు అదే రోడ్, ఒకటే రోడ్ కనెక్టివిటీ ఉంది. అన్ని రోడ్లకి 3 రోడ్ల బైపాస్ రోడ్లకి ఒకటే రోడ్ బైపాస్ కనెక్టివిటీ ఉందండి మనకి వెళ్ళడానికి. నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ పడిన తర్వాత చాలా ఇంకా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మనకు 1/2 కిలోమీటర్ దూరం నుంచి మనకు ట్రిపుల్ ఆర్ వెళ్తుంది. మనకు ట్రిపుల్ ఆర్ కూడా జస్ట్ ట్రిపుల్ ఆర్ పడ్డదంటే మనకు ముచ్చండ ఫార్మసీకి 8 కిలోమీటర్ దూరంలోనే మనకు ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది. సో ఆ ఏరియాలో మనం పెట్టుబడి పెట్టుకుంటే అది త్వరగా 5 సంవత్సరాల్లోనే డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఏరియాలో ఎవరైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ నుండి మనం ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర దిగి ఇట్లా యూటర్న్ చేసుకుని రైట్కి వెళ్తున్నాం కదండి, లెఫ్ట్కి వెళ్తున్నాం. అంటే ఈ రోడ్డు ఏది వస్తుందండి స్టార్టింగ్ వచ్చి మంచానపల్లి. ఓకే. అంటే మంచానపల్లి మహేశ్వరం అంటారు కదా. అన్ని రోడ్లకి ఇది ఒకటే రోడ్డు కనెక్ట్. షాద్నగర్ కనెక్ట్ చేస్తుంది, మహేశ్వరం కనెక్ట్ చేస్తుంది, శ్రీశైలం రోడ్కి అన్నిటికీ చేస్తుంది ఒక రోడ్ అనేది. ఓకే. ఇది పెద్ద గోల్కొండ. ఇది పెద్ద గోల్కొండ. ఈ విలేజ్ వచ్చేసి మనకు పెద్ద గోల్కొండ. ఓకే. ఓకే. అవుట్ ఆఫ్ పక్కనే. ఇది పెద్ద గోల్కొండ విలేజ్. పెద్ద గోల్కొండ నెక్స్ట్ ఎగ్జిట్ మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అది వచ్చేసి మనకు 108 ఎకర్స్లో మనకు 108 టెంపుల్స్ ఉంటాయి, విష్ణు దేవాలయాలన్నీ. దాని ప్రత్యేకత ఏంటంటే మనకు అతిపెద్ద కూర్చున్న విగ్రహము వరల్డ్లో 2nd ప్లేస్ అనమాట మనది. 216 ఫీట్స్ పంచలోహాలతోటి ఉంటుంది. లోపల 108 kgs తోటి గోల్డ్ విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ రెగ్యులర్గా డైలీ మనకు 5,000 నుంచి 7,000 పీపుల్ మనకు విజిటింగ్ అనేది జరుగుతుంది. ఓకే. టూరిస్ట్ హబ్గా చెప్పవచ్చు మనము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఏరియా కూడా మనకు అక్కడ. దాంతోపాటు చేగూరు దగ్గర మనకు 350 ఎకరాల్లో మన కన్నా శాంతి వనం అనేది ఉంటుంది. అక్కడ దాదాపు మనకు ఒకేసారి 1,50,000 మంది మనకు మెడిటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. అంటే అది ఇంటర్నేషనల్ వాళ్ళు చాలా మంది వస్తారు. మనకు హైదరాబాద్ నియర్గా రామచంద్ర మిషన్ వాళ్ళు అనేది ఏర్పాటు చేయడం